మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ స్టార్ వచ్చాడు. అతని అల్లు అర్జున్. పుష్ప 2 సినిమాతో ఆ విషయం నిరూపించుకున్నాడు ఈయన. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయింది. దేశంలోని అత్యధిక భాషల్లో విడుదలైన సినిమాగా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. అదొకటి కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000కు పైగా స్క్రీన్లలో విడుదలైన మూవీగా తిరుగులేని రికార్డు నమోదైంది. పుష్ప 2కు ఏ ముహూర్తాన పుష్ప ది రూల్ అని పెట్టారో గానీ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏకంగా ఇండియా సినిమాని రూల్ చేస్తున్నాడు పుష్పరాజ్. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను పుష్ప 2 చెరిపివేస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్ తో చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమాలోనే ఏ మూవీకి రాని ఫస్ట్ డే కలెక్షన్ పుష్ప 2కు వచ్చాయి. దాదాపు 300 కోట్ల దాకా వసూలు సాధించింది ఈ సినిమా. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇంత భారీగా ఫస్ట్ డే కలెక్షన్ రాలేదు. దాంతో ఈ సినిమాని ఇండియాలో నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాటుకుని చివరకు అగ్రభాగంలో నిలిచింది ఈ మూవీ. 3 ఏళ్లుగా షూటింగ్ చేశారంటే ఏమో అనుకున్నాం కానీ దాని రిజల్ట్ ఈ రోజు తెర మీద కనిపిస్తోంది. బన్నీ ఒకే పాత్రలో దాదాపు 5 ఏళ్లకు పైగా ఉండిపోయాడు. ఇన్నేళ్ళు ఒక పాత్రకు పరిమితం కావడం అంటే మాటలు కాదు. ప్రతిరోజు పుష్పరాజ్ గెటప్ వేసుకోవడానికి దాదాపు 2 గంటలు పడుతుందని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. దాన్ని బట్టి బన్నీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో బన్నీ నటన చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారంటే అదంతా ఆయన కష్ట ఫలితమే అని, ఆ కష్టానికి ఇప్పుడు న్యాయం జరిగిందని బన్నీ అభిమానులు అంటున్నారు. ఊరికనే పాన్ ఇండియా స్టార్ అయిపోతారా? ఎంత కష్టపడితే అలాంటి నటన బయటకు వస్తుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అలాంటి సీన్లు వస్తాయంటూ క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారంటే బన్నీ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ డే కలెక్షన్ పరంగా చరిత్ర సృష్టించిన ఈ మూవీ రాబోయే 2-3 రోజుల్లో ఈజీగా 1000 కోట్లు క్రాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. లాంగ్ రన్ లో ఖచ్చితంగా 2000 కోట్ల మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని సినిమా మేధావులు చెబుతున్న మాట. మొత్తంగా ఇండియన్ సినిమాలో బిగ్ స్టార్ గా అవతరించాడు అల్లు అర్జున్.